ప్రభువును ఆరాధించేటువంటి ముందు లేఖనంలో ఒక భాగాన్ని చూసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. తిప్పండి మీ బైబిల్లో. హెబ్రీలకు రాసిన పత్రిక 9. కూర్చో ఆరాధ్య కూర్చో, ఆరాధ్య కూర్చోలా. దేవుని వాక్యంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడునని, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదని సామాన్యముగా చెప్పవచ్చు. తర్వాత 26వ వచనం. 26 అందరం కలిసి చదువుకుందాం. తన్ను తాను అర్పించుకున్నటకు అట్లయిన ఎడల జగత్ పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగ సమాప్తి యందు తన్ను తానే బలిగాను అర్పించుకున్నట వలన పాప నివారణ చేయుటకై ఒకేసారి ప్రత్యక్షపరచబడిను. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ దైవ సన్నిధి ఆత్మ నడిపింపు అనుగ్రహించు. బయట నుండి వచ్చే శబ్దాలు, కనపడని చీకటి అంధకార శక్తులు, ప్రభావాలు తొలగించి మీ వాక్యం వల్ల మమ్మల్ని బలపరచమని, ఆశ్చర్యమైన సంగతులు చూపించమని, ఆ రీతిగా ఆరాధన చేయగలిగినట్లుగా కృపనిమ్మని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సరే పెట్టియా, ఏం పెట్టినా నిలబడదు. చదవబడిన లేఖన భాగంలో ఒక అమూల్యమైనటువంటి భాగాన్ని మనం చదివినాం. మరి బాగా గమనించాలి ఏం చెప్తున్నాడు బ్రదర్ అనేది. ఈ 22వ వచనము, రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. భూమి మీద రక్తం అనేది చిందించాలా? రక్తము చేత ఏం కలుగుతుందంట చెప్పండి? క్షమాపణ, పాప క్షమాపణ. అందుకనే ఈ రక్తము మానవుని పవిత్రగా చేస్తుందని ఎరిగి లోకంలో ఉన్న మానవులందరూ కూడా తమ తమ విధానంలో తమ తమ క్రమం ప్రకారంగా ఎడ్ల యొక్క రక్తము కదా, తర్వాత కోడెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, పొటేలు రక్తము చేత నా పాపం పోతుందని చెప్పి దాన్ని ఆశ్రయిస్తారు. అయితే దేవుని వాక్య ప్రకారంగా నిర్దోషమైనటువంటి రక్తం, నిష్కలంకమైనటువంటి రక్తం, ఆ రక్తమే మానవుల పాపములు క్షమించగలిగినటువంటిది. కాబట్టి అంశం ఏంటంటే యేసు రక్తం. అంశమేమి? యేసు రక్తం గురించి మనం ధ్యానిస్తాం. ఇప్పుడు దేవాది దేవుడు సకల మానవుల కొరకు రక్తము చిందించబడుట ద్వారా ధర్మశాస్త్ర ప్రకారముగా దేవుని మందిరములో పరిశుద్ధమైన వస్తువులు దేవుని మందిరంలోకి తెచ్చుడు ద్వారా బలిపీఠం మీద అర్పింపబడినటువంటి ఆ రక్తాన్ని పట్టుకొని వచ్చి దేవుని మందసం పైన చిలకరించి ప్రతి పరిశుద్ధమైనటువంటి వస్తువు పైన చిలకరించడం ద్వారా ఏం కలిగేది? మానవునికి పాప క్షమాపణ కలిగేది. రక్తాన్ని చేతబట్టుకొని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. అయితే ఆ రక్తము యాజకుడు కూడా తన పాపాల నిమిత్తము బలి అర్పించాల్సినటువంటి వాడు. ఇలాగ మానవులందరూ కూడా, వాడు యాజకుడైనా, సామాన్యమైన వ్యక్తి అయినా, సామాన్యమైనటువంటి హోదాలు ఉన్న వ్యక్తి అయినా, ఎవరైనా కానీ రక్తం అనేటువంటిది పాపాన్ని క్షమించగలిగేటువంటిది. అందుకనే వాళ్ళు సంవత్సరము మేకపిల్ల కానీ, సంవత్సరము గొర్రెపిల్ల పొట్టేలు కానీ, సంవత్సరం కోడె దూడ కానీ దేవునికి తీసుకువెళ్ళి అర్పించి ఆ రక్తాన్ని యాజకునికి ఇస్తే యాజకుడు తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద లోపల మందసం పైన యేసు ప్రభు వారికి సంకేతముగా
గుర్తుగా ఉన్నటువంటి మందసం పైన చిలకరించాలి. అప్పుడు ఆ వ్యక్తికి ఏం కలిగేదంటే పాప క్షమాపణ కలిగింది. కాబట్టి ఎవరైనా కానీ తప్పు చేస్తే, లేవికాండం అట్లా చెప్తుంది, తప్పు చేస్తే ప్రభా తప్పును బట్టి నేను చావాలా, నేను చెడ్డతనంను బట్టి నేను చావాలా, దొంగతనంను బట్టి నేను చావాలా, దానికి ఇది శిక్ష. అయితే నాకు బదులుగా ఈ గొర్రెపిల్లని ఇస్తున్నాను, నా స్థానంలోనికి దీన్ని తీసుకొస్తున్నా, నా స్థానంలోకి తీసుకొచ్చి నాకు బదులుగా దీన్ని అర్పించి దీని రక్తాన్ని చిందిస్తున్నా. అయితే ఈ గొర్రెపిల్ల నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి ఈ గొర్రెపిల్ల రక్తం చేత నన్ను విమోచించు. అది మానవుని యొక్క ఆ దినాల్లో ఉన్నటువంటి నానుడి. అయితే ప్రియులారా, ఈ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు మానవుల్ని ప్రేమించి మానవుల కోసం ఈ లోకంలో తన రక్తాన్ని చిందించుట కొరకు ఈ లోకంలో మనుషుడిగా జన్మించాడు. దేవుని వాక్యం ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నీవు నన్ను చదవండి, తండ్రి నీవు బలిని కోరలేదు, నాకొక శరీరమును అమర్చితివి. బలులు దేవునికి ఇష్టమైనటువంటివి కాలేదు. నువ్వు బలులు కోరలేదు, నువ్వేం కోరినావు? నాకు ఒక శరీరం అమర్చితివి, తర్వాత పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో చూసినారా, నన్ను గురించి రాయబడిన ప్రకారం, దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభుని గురించి గ్రంథపు చుట్టలో కీర్తన 22వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో రాయబడిన ప్రకారంగా, యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా ఏదైతే పాత నిబంధనలో రాయబడినటువంటి గ్రంథపు చుట్టలో ధర్మశాస్త్రములో ఆయన గురించి రాయబడిందో అది నెరవేర్చడానికి ఆయన ఒక మానవుని శరీరాన్ని దాల్చుకోవాల్సి వచ్చింది. నాకు ఒక శరీరం అమర్చితివి, చదవండి, ఆ శరీరముతో ఈ లోకంలోనికి మనుషుడుగా వచ్చాడు. వాస్తవానికి ఆయన ఎంత గొప్పవాడంటే ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు. మన దేవుని గొప్పతనం గురించి ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఆయన భూమి ఆకాశంలో సృష్టించినటువంటి వాడు. ఒకవేళ ఆయనకు మందిరం కట్టాలంటే మందిరం ఈ ఆకాశం అంతా కట్టాలా అని ఆయన చెప్పాడు అన్నమాట కదా. ఎవరితో చెప్పినాడు? సొలొమోనుతో చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఆకాశ మహాకాశములు పట్టచాలు. ఆయనకు మందిరం కడితే ఇట్లాంటి మందిరంలో ఆయన ఉండలేడు. ఆయన కడితే మందిరము ఆకాశ మహాకాశములు పట్టచాలని మందిరం కట్ట. అందుకనే ఆ దేవుడు నీ కొరకు, అంతేకాదు ఆయనకి ఈ భూమి మీద ఆయన కూర్చోవాలంటే, కాలు పెట్టుకోవాలంటే ఈ భూమి మండలం అంతా పీట కావాలి ఆయనకి. కాబట్టి దేవుని బిడ్డలారా, అంత మహామహుడైన దేవుడు, అసమానుడైన దేవుడు. అందుకనే మనం పాట పాడాం, అసమానుడగు క్రీస్తు అద్వితీయుడగు దేవ, అల్ప నీవే ఓమేగా, నీవే క్రీస్తు అని పాడుతూ వచ్చినాం. ఆయన అల్ప, మొదటివాడు, కడపటివాడు, జీవించేటువంటి వాడు, మృతుడయ్యాడు కానీ ఆయన సజీవుడైనటువంటి వాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని దాల్చుకొని ఈ లోకంలోనికి వచ్చాడు. మానవ శరీరం దాల్చుకొని ఈ లోకంలోనికి వచ్చి తన రక్తాన్ని కలవరి మ్రాను పైన చిందించాడు, కొరడా దెబ్బల చేత చిందించాడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు తన రక్తాన్ని చిందించినాడు. రక్తం అంటే ఏమి చెప్తారా? రక్తం అంటే ఏమి? ప్రాణము. అందుకనే మనం ఏం చేయకూడదు? రక్తాన్ని తినకూడదు. ఎక్కడైనా ఏదైనా పశువులు ఏట కోసుకునేప్పుడు తినేటప్పుడు ఏం చేయకూడదు? రక్తాన్ని పట్టకూడదు. కారణం ఏంటంటే ఆ రక్తం ప్రభువైన యేసుక్రీస్తుకి గుర్తు అన్నమాట. దేవుడు చెప్పినాడు. లేవికాండం చూడండి, నా మాట కాదు, లేవికాండం 17వ అధ్యాయం 11 వచ్చింది కదా, 17 అధ్యాయము 11వ వచనం. గట్టి చదవాల. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయచిత్తం చేయనట్లు బలిపీఠం మీద పోయిటకే దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయచిత్తము
చే మీలో ఎవడును రక్తము తినకూడదనియు చూసినారా? ఏం చేసినాడు అంటే దేవుడు ఏం చెప్పినాడు? రక్తము అది మీకెందుకు ఇచ్చినానంటే బలిపీఠం మీదకి రావాలా. ఇది శిలువ మరణాన్ని చూపిస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ఏమిచ్చాడంటే రక్తము ప్రాణం కదా. రక్తం ఏంది? ప్రాణం. ఆ రక్తాన్ని నీకోసం నా కోసము తన ప్రాణం ఇచ్చినాడు. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చినాడు మన కోసం. ఏమిచ్చినాడు చెప్పండి అందరూ? ప్రాణాన్ని ఇచ్చాడు. లోకంలో యేసు ప్రభుని అందరూ ఒప్పుకుంటారు, కానీ ఆయన మరణాన్ని ఒప్పుకోరు. ఆయన మరణాన్ని ఒప్పుకుంటే నిత్య జీవము, పరలోకము, శాశ్వతమైన రాజ్యంలోనికి వెళ్ళిపోతారు. యూదులు కూడా ఆయన మరణాన్ని ఒప్పుకోరు కదా. ఒప్పుకుంటారా? చూడు, సాతానుడు ఎంత సింపుల్గా చేసినాడు. ఆయన ఒడ్లవాని కుమారుడు కాదా అన్నారు వాళ్ళు. మహమ్మదీయులు కూడా ఆయన మరణం పొందలేదు, ఆయన సిలువ వేసినారు, అది వాస్తవమే, కానీ కొంచెం మొబ్బొచ్చి పడిపోయినాడు, తర్వాత శిష్యులు వచ్చి లేపుకొని పోయినారని. కాబట్టి మరణాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, యేసుక్రీస్తు ప్రభువారు మరణించినాడు, తన ప్రాణాన్ని ఇచ్చినాడు, రక్తాన్ని కార్చాను అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళకి పరలోకం ఉంది. అక్కడే చెప్పినాడు ఎబ్రీ పత్రిక 22 వచనంలో మాట 9వ అధ్యాయంలో కదా. ఏమన్నాడు? రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ అంటే ఏం అర్థము? అర్థమైంది. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని ఒప్పుకుంటారో, ఆయన రక్త ప్రోక్షణ కిందకి వచ్చినారో వారే నిత్య జీవంలోనికి ప్రవేశిస్తారు. ఈ నిత్య జీవము ఆషామాషిగా వచ్చింది కాదు, ఉచితంగా దేవుడు ఇచ్చాడు. మీకు ఎలా చెప్పాలంటే, ఉచితంగా వచ్చింది ఏది విలువ కనపడదు కదా. ఉచితంగా ఏదైనా విలువ కనపడుతుందా? భూమి నా ఏదైనా ఖరీదైనటువంటి దాన్ని కొనుక్కుంటే అంత ఖరీదైన దాన్ని విలువగా చూస్తాం. ఏం చూస్తాం? దాన్ని విలువగా చూస్తాం. బంగారం అనుకోండి 70-80 వేలు ఉందనుకోండి తులం, దాన్ని ఎంత సంతోషంగా చూస్తాం, దాన్ని ఎంత భద్రతపరుస్తాం కదా. అదే రాగి చూడండి, రాగికి విలువ ఇస్తాం. అది ఉచితంగా వచ్చిందనుకో దాని విలువే. అయితే దేవుని వాక్యం అదే చెప్తుంది. నేను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 19వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన జనమైనటువంటి మనల్ని అక్కడ రాయబడింది. ఏమనంటే దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించినాడు. ఎవరిని? 20వ అధ్యాయం 28వ వచనంలో అపొస్తలుల కార్యంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినాడు. స్వరక్తం ఆయన రక్తం, అది అందరి రక్తం కాదు. తల్లిదండ్రుల వల్ల కలుషితమైనటువంటి రక్తం కానే కాదు, అది ఆయన రక్తం. అయితే ఇక్కడ ఏమంటాడండి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మీ సొత్తు విలువ. ఆయన రక్తం ఎంతో విలువైనది, ఎంతో విలువైనది. అయితే ఆ రక్తంలో ఏముందంట? ప్రాణం. అందుకని మీరు ఎప్పుడైనా కానీ మాంసం తినేటప్పుడు ఎవరైనా రక్తాన్ని తీస్తే రక్తాన్ని ఏమాత్రం కూడా తినోకండి కదా. రక్తాన్ని కూడా బొచ్చుడు బట్టి దాన్ని ఆరబెట్టి తర్వాత అందరికి ఇంత వేస్తే ఎంత ఆనందంగా తిండి. అట్లా చేయొద్దు. దేవుని వాక్యానుసారంగా నువ్వు ఒక ప్రాణాన్ని తింటున్నావు అని అర్థం. అందుకని రక్తాన్ని ఏం చేయాలా? నేలలో మట్టిలో పోమన్నాడు దేవుడు. నేల మీద విడు, ఎందుకంటే అది ప్రాణం, దాన్ని ఏమి చేయకూడదు. కాబట్టి మనం అప్పుడు పాపాత్మలమవుతాం, ఇంకా పాపాత్మలమవుతాం ఒకవేళ రక్తాన్ని మనం తింటే. దేవుడు తినకండి అని ఆజ్ఞాపించాడు. అయితే ఆ రక్తం ఏం చూపిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు. చూడండి, దేవుడు ఏమన్నాడు? రక్తం అంటే ప్రాణం. రక్తం అంటే ఏం చెప్పండి? ప్రాణం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడంట. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. మనం ఎలాంటి స్నేహితులం? భౌతికంగా లోకంలో చూసినప్పుడు స్నేహాలు ఎట్లుంటాయి?
యేసుప్రభు అన్నాడు, ఇక ముందు నేను మిమ్మల్ని శిష్యులని పిలవక నా స్నేహితులని మిమ్మల్ని పిలుచుచున్నాను అన్నాడు. వింటున్నారా? వినండి, ఇక్కడ చూడండి, నా స్నేహితులని పిలుస్తున్నాను అన్నాడు. ఎలాంటి స్నేహితులు మనం? స్నేహితులు అంటే ఎట్లుంటారంటే, పెళ్ళైనంత వరకు మంచి స్నేహితులే, పెళ్ళైన తర్వాత ఏమవుతాం? దూరం అయిపోతాం. దూరం అయిపోయిన తర్వాత ఒకవేళ అప్పుడు కూడా పని పాట లేకుండా కదా, వాళ్ళకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం పోవడం, మనకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు వస్తూ ఉంటే ఎట్లుంటుంది పరిస్థితి? ఇంటికాడ ఎట్లుంటుంది? ఏం భార్య పిల్లల్ని ఎంచుకోవా? పొద్దుమూగులు వాళ్ళకే తిరుగుతావా నువ్వు కదా? తర్వాత రాను ఏమవుతారు? ఏమయ్యా పలానా చోటుకు పోదామంటే నేను రాలేను మావా, నీ కూతురు అర్షది అని చెప్తాడు. కాబట్టి ఇలాగున మన స్నేహాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కానీ దేవుడు నిన్ను నన్ను స్నేహించడానికి మనమేం మంచి వాళ్ళం కాదు కదా, మనమేమి మంచి వాళ్ళమేమి కాదు. మనం ఎలాంటి వారము? జకర్యా గ్రంథంలో అంటాడు కదా, ఏమంటాడు? ఈ గాయాలు ఎక్కడి నుండి తగిలే నీకంటే నన్ను ప్రేమించిన వాని ఇంట్లో నేనున్నాను. నేను ప్రేమించిన వాని ఇంట్లో ఉన్నాను, నా స్నేహితుని ఇంట్లో ఉన్నాను. నా స్నేహితుడు నాతో భోజనం చేస్తూ నన్ను తన్నుటకు మెడమెత్తినాడు. ఎలాంటి స్నేహితులు మనం చెప్పండి? అప్పగించేటువంటి స్నేహితులు, చెడిపోయినటువంటి స్నేహితులు, కుయుక్తపరులైనటువంటి స్నేహితులు. దేవుని దృష్టిలో చూసినప్పుడు దేవునికి మనం శత్రులమే కానీ స్నేహితులము కా. రోమపత్రిక ప్రకారంగా 5వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా దేవునికి మనం శత్రులం కానీ స్నేహితులు కాం. అయితే ప్రభు అయిన దేవుడు స్నేహభావంతోనే మనల్ని చూశాడు. ఒక స్నేహితుడు క్షమించినట్టుగానే క్షమించినాడు. అయితే అక్కడ అన్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టిన కంటే మికటమైన ప్రేమ గలవాడు ఎవరున్నారు భూమి అని చెప్పాడు యేసుప్రభు. మీరు ఇంత చెడ్డ స్నేహితులైనప్పటికీ, నమ్మకస్తులు కానప్పటికీ, లోబడనలని వాళ్ళు అయినప్పటికీ నేను మీ కొరకు ప్రాణం ఇస్తున్నాను, నా రక్తాన్ని చిందిస్తున్నాను. కాబట్టి యేసుక్రీస్తు రక్తము ఏం చేసింది చెప్పండి? చెడ్డ స్నేహితులైన నిన్ను నన్ను కడుగుటి కొరకై తన ప్రాణం ఇచ్చింది. బలిపీఠం మీదకి ఎక్కింది, శిలువ మరణం పొందింది. ఆ రక్తం చేత నీ పాపములు నా పాపములు అన్నిటిని కూడా ఆయన పరిశుద్ధపరిచాడు. ఒక పాట పడతాం కదా, ఏం పాట పడతాం? నీ రక్తమే, పడండి, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే. కాబట్టి నీ రక్తమే నా బలం, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నాశించు వారికి వెరితనముగా నీ రక్తం ఉంది కదా, అది రక్షింపబడిన వారికి అది నీ శక్తిగా ఉంది కదా. నశించిపోతున్న నన్ను రక్షించుట కొరకు నీ రక్తము నా కొరకై ప్రవహించింది శిలువ మ్రానుపై. ప్రియుడా, దేవుడు నిన్ను ఇలాగున ప్రేమించడానికి తన ప్రాణం ఇచ్చినాడు. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయం 16వ వచనం, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక, చూడండి, దీని వలన ప్రేమ ఎట్టిదో అని తెలుసుకొనుచున్నాం. చాలు. కాబట్టి ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక మనము కూడా అన్నాడు అక్కడ. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు. ప్రాణం అంటే తన రక్తం, రక్తం అనగా ప్రాణం. దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడండి. ప్రాణం పెట్టిన దేవుడు కావాలా? ప్రాణం తీసే సైతాన్ కావాలా నీకు? లోకమంతా ప్రాణం తీస్తుంది, దేవుడు ప్రాణం ఇచ్చాడు నీకోసం. నిన్ను ప్రేమించినవాడు, నీ స్థానాన్ని కోరుకున్నవాడు, నీ స్థానంలోనికి ఆయన వచ్చి ఆయన తన రక్తాన్ని అంతా కూడా కార్చాడు. అందుకని ఇంకో మాట అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనంలో, చక్కని మాట. ఏం మాట అది? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టినట్ట. ఆ మాట అందరూ చదవండి ఆ మాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10:11 యోహాను సువార్త 10:11.
చదవండి, అందరూ కలిసి చదువుదాం. అందరం కలిసి చదువుదాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. అదేం జీతగాడు కాదు, యజమాని, క్రయధనంతో చెల్లించినటువంటి వాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని. కాబట్టి 3 విధాలుగా ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చాడు. రక్తం చిందింపబడకపోతే, ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తము పాపమును తీసివేయటం అసాధ్యమైంది. అయితే నిష్కలంకమైనటువంటి రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత నిన్ను నన్ను విమోచించినాడు, నీకు నాకు విడుదల కలిగించినాడు. ఇది నీ కొరకు చిందింపబడిన రక్తం. ఏమన్నాడు? మనం బల తీసుకునేటప్పుడు ఏమని చెప్తాం? ఇది మీ కొరకు విరువబడిన నా శరీరం, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తం, ఇది నా రక్తానికి గుర్తు, ఇది నా శరీరానికి గుర్తు అని చెప్పాడు. ఆ రక్తం చేత నిన్ను నన్ను కానీ విమోచించకపోయింటే, ఆ రక్తం కిందకి నీవు నేను రాకపోయింటే, ఈనాడు నరకాగ్నికి శత్రువుకి చిక్కేవారం, శత్రు యొక్క హస్తాల కిందకి వెళ్ళిపోయేవారం. సాతాను మనల్ని సింపుల్గా మోసగించి ప్రాణం ఇచ్చినటువంటి దేవుని కాకుండా ప్రాణం తీసేటువంటి శత్రువు దగ్గరికి వెళ్ళేవారం. ప్రియుడా, ఇంత గొప్ప దేవుడు నీకు రక్షకుడైనాడు. వాస్తవానికి మన స్థితి ఎలాంటిదంటే, దేవునికి మనం ఎంతో దేవునికి దూరస్తులం. కారణం ఏంటంటే, దేవుని ముఖాన్ని ఎన్నడూ చూడలేం. నువ్వు ఎక్కడికి వెళ్ళి మొక్కినా కూడా దేవుడు నీకు సమీపంగా రాలేడు. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రాయబడింది, మీరు మీ పాపముల చేత అపరాధముల చేత ఆయన చదవండి మాటలు. యెషయా గ్రంథం 59 మొదటి 2 వచనాలు. రక్షింపకుండా నేరినట్లు ఆయన చేతులు విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలే. తర్వాత మీ దోషములు మీకును మీ దేవునికి ఏమైనాయంట? అడ్డం. అందుకని దేవుని ఎన్నడూ కూడా నేను కూడా ఎప్పుడు కూడా దేవుని సమీపించడానికి యోగ్యత లేదు. ఎప్పుడు కానీ. కారణం ఏంటంటే, మన దోషముల చేత ఏమైనాయి? మనకు మన పాపములు దేవుని ముఖాన్ని ఏం చేసినాయి? మరుగు చేసినాయి. మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేశానంట. కారణం ఏంటంటే, పాపములు ఉన్నవానికి దేవుడు దూరంగా ఉంటాడు. దూరం వెళ్ళిపోయినాడు. పాపములు ఉన్నంత కాలం దేవునికి దూరస్తులు మేము బతికినాం. లోకంలో ఏమనుకునే వాళ్ళం అంటే, పుణ్యకార్యం చేస్తే దేవుడు పుణ్యం ఇస్తాడు అనుకునేవాళ్ళం, దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది అనుకునేవాళ్ళం. అలాగే మనం దేవునికి దూరస్తులమైనటువంటి మనం. అంతేకాదు, కీర్తన 38:4లో మన చూడండి ఒక మాట చదవండి. కీర్తన 38:4 కీర్తన 38:4 నా దోషములు నా తల మీద పైగా పొరిలిపోయినవి. చూడండి, ఇలాంటి స్థితి మన దోషములు మన తల మీద ఉన్నాయంట. అందుకని యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ప్రతి వాడు ఏమంటారు, నడినెత్తిని మొదలుకొని అరికాల వరకు స్వస్థత కొంచెమైనా లేదంటే, ఎక్కడ చూసినా గాయం నెత్తి మీద ఉంది, నడినెత్తి మీద ఉంది, అమ్మ నాయన పుంతి మీద నూనె వేసిన చోటు ఉంది. ఏముంది? పాపం ఉంది. పాపం అక్కడ దాచుకున్నావు, అక్కడ తలంపులు ఉన్నాయి, అక్కడ హృదయం ఉంది. ప్రతివాని గుండె ఏమైంది? బలహీనమైపోయింది. ప్రతివాడు బలహీనుడైపోయినాడు, ప్రతివాడు భ్రష్టుడైపోయినాడు. దేవునికి దూరమైనగా ఉన్నాం. మన పాపములన్నీ దేవుని ముఖాన్ని ఏం చేసింది? మరుగు చేసింది. దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చింది. మన పాపములు మనం మోయలేని స్థితిలో ఉంటామంట. ఎట్లున్నామంట? మనం మోయలేని స్థితి. పాప రోగం అనేటువంటిది అది చాలా భయంకరమైనటువంటిది. అది మోయలేని స్థితిగా ఉండే. అయితే యేసు ప్రభు రక్తము ఇప్పుడేం చేసింది? యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేసింది. రెండవదిగా చూడండి, యేసు రక్తము రెండవదిగా ఏం చేసిందో చూద్దాం. రెండవదిగా ఏం చేసింది? మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. యేసు రక్తము ఏం చేసింది? ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. రెండవది, ఆయన రక్తం ఏం చేసింది చెప్పండి? ప్రతి పాపము నుండి విడిపించింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. ఎంత అద్భుతమైన విషయం చూడండి.
ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేసింది. అంటే ఏమి? శుద్ధ హృదయం కలుగు చేసింది. అర్థమేమి? శుద్ధ హృదయం. అందుకనే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తుని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తూ 8వ వచనంలో అన్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని రాశాడు. హృదయం ఏం కావాలా? శుద్ధి. నీ హృదయం శుద్ధిగా ఉందా? నువ్వు క్షమింపబడ్డావా? ఇలాగ నేను క్షమించిన వాడు ఎవరు లేడు భూమి మీద. రెండవదిగా ఆయన రక్తము చేసిన పని ఏంటంటే, ఆయన రక్తం చేసిన పని ఏంటంటే నిన్ను నన్ను విడిపించింది మొదటిగా. రెండవదిగా ఆయన రక్తం చేసిన పని ఏంటంటే నిన్ను నన్ను పవిత్రులుగా చేసింది, పవిత్రులుగా చేసింది, పరిశుద్ధులుగా చేసింది, తన జనముగా చేసింది. విడిపించడం కొరకు ఆయన సహాయం చేస్తూ వచ్చినాడు. అందుకనే హృదయ శుద్ధి గలవారిగా చేశాడు. హృదయంలో అనేకమైన పాపాలు, చెడుతనము, క్రోధము, అసూయ, దొంగతనము, అభిచారము, దేవదూషణ, కామకత్వము, ఇవన్నీ కూడా హృదయంలో ఉన్నాయి. హృదయాన్ని శుద్ధి చేసే మానవుడు ఈ భూమిని ఎవరు లేరు. ఏ అంగట్లో ఈ హృదయాన్ని బాగా చేసే మందులు దొరకవు కదా. కడుపు నొప్పి వచ్చిందనుకో మాత్ర వేసుకోవచ్చు, పై నొప్పులు వచ్చినాయనుకో మాత్ర వేసుకోవచ్చు, శరీరంలో ఏ బలహీనత వచ్చినా మాత్ర వేసుకోవచ్చు, ఏదైనా ఇంజెక్షన్ వేసుకోవచ్చు. అయితే హృదయం అనేటువంటి దాన్ని బాగు చేసేవాడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు. హృదయాన్ని ఆయన ఒక్కడే పవిత్రపరచగలడు. కాబట్టి రెండవదిగా ఆయన మన హృదయమును పవిత్రపరిచాడు. మనల్ని పవిత్రపరచడమే కాదు, మనల్ని శుద్ధీకరించినాడు. వారు దేవుని చూసిస్తారంట. వాళ్ళు ఏం చూస్తారు? దేవుని చూడాలని అందరికీ ఆశే కదా. దేవుని చూడాలని కొండలు ఎక్కి కదా, పిక్కలు అరిగిపోయేటట్టు తిప్పలు పడి సంవత్సరానికి ఒక్కొక్క కార్యం చేసి ఎన్ని చేసిన దేవుడు కనపడలే. ఏం కనపడలేదు? దేవుడు కనపడలే. దేవుని వాక్యంలో గలతీ పత్రిక 4వ అధ్యాయంలో రాయబడింది. ఏం రాయబడిందంటే, మీరు దేవుని ఎరగని వారై ఉంటారు. దేవుడిని ఎరగని వారమంట. ఒకప్పుడు దేవుడు ఎవరో తెలియదు మనకు. దేవుడు అంటే దేవుళ్ళలో దేవుడు అనుకుంటుంటు. దేవుళ్ళలో దేవుడు. దేవుడు అంటే ఏమి? గురువే దైవం అనుకునేది ఇంకా కదా. గురువే దైవం, అదొకటి. ఇంకా తర్వాత మన దేశంలో దేవుని లాస్ట్ పెట్టినారు. ఫస్ట్ ఎవరు చెప్పండి? తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే ఎక్కడ 4వ వాడు అన్నమాట దేవుడు. అయితే వేరే దేశాలు అట్టలే, ఫస్ట్ దేవుడే. కాబట్టి ఈ దేవుడు మనకు తెలియదు. ఒకప్పుడు సృష్టికర్త ఎవరో తెలియదు, సృష్టిని పూజించినటువంటి వాళ్ళం. భూమి ఆకాశంలో ఎలా కలిగినో తెలియదు, మానవునికి విమోచన ఎలా కలుగుతుందో తెలియదు. అలాంటి స్థితిలో జీవిస్తూ వచ్చినాం. అప్పుడు ఏం చేశాడు యేసుప్రభు? నీకోసం నా కోసం తన రక్తాన్ని చిందించినాడు. నిన్ను నన్ను శుద్ధుడిగా చేశాడు. గలతీ పత్రికలో మాట అన్నాడు, మీరు దేవుని ఎరగని వారేంటి, ఇప్పుడైతే దేవుని చేత ఆ కాలం అందైతే మీరు దేవుని ఎరగని వారేంటి, నిజము దేవుని గాలి వాటికి దాసులు ఏంటి. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగినారు. విశేషముగా దేవుని చేత ఇప్పుడు దేవుని తెలుసుకున్నాం. దేవుడు ఎవరో మనకు తెలుసు, మనం ఎవరో దేవుడు తెలుసు. ఇప్పుడు చీకట్లో చీకట్లో దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకున్నావు, అక్కడ ఉన్నాడు ఆయన. ఆయన ఎవరో నీకు తెలుసు, నువ్వెవరో ఆయనకు తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కదా నాకు తెలుసు, చంద్రబాబు నాయుడికి నాకు తెలుసా? పిల్లలు అడిగితే చెప్తారు చంద్రబాబు నాయుడు ఎవరంటే చెప్తారు. పాట పాడతారు ఆయన మీద, ఏదో రకరకాలమైన పాటలు తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు మనల్ని చూస్తాడా? తెలుసు ఆయనకి? తెలియదు మనం. అయితే మన దేవుడు చూడండి, నువ్వు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, నువ్వు నల్లోడువైనా తెల్లోడైనా తెలిసిన నల్లోడైనా కదా, ఎవరైనా కానీ దేవునికి తెలుసు. ఆయన పేరు ఏదో మనకు తెలియదు, కానీ మన పేరు పెట్టి ఆయన పిలుస్తాడు. ఆయన పిలిచినాడని చెప్పి డైలాగులు పిలుస్తారు కొంతమంది సేవకులు. నీ పేరు గాని అక్షరం వస్తుంది, అవయ్యా నా పేరు గాయత్రి, అవునయ్యా చూడు స్వస్థత కలిగింది, ఇంకా చెప్పండి
ఇట్లా డైలాగులు నేర్చుకున్నారు. వాళ్ళ వలన మనకు ఎంతో అవమానం, దేవుని నామానికి కూడా కలుగుతుంది. వచ్చేటప్పుడు అన్నీ రాసుకుంటారు. యా ఊరు నుండి వచ్చినావు? పలానా ఊరు నుండి వచ్చినాను. ఏం నీ సమస్య? ఇది. ఏం పేరు నీ పేరు? ఇది. పిల్లలు ఎంతమంది? అన్నీ రాసుకొని ఈయనకి ఇస్తారు. ఈయన పిలుస్తాడు. పలానా పేరు నీదంటే అబ్బాయి ఏందో ఈయన తెలిసిన తీరు. అంత అబద్ధం అది. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనం దాని గురించి అవసరం లేదు మనకు. అయితే దేవుని చేతి ఇప్పుడు ఏమైనా మనం ఎరగబడ్డాం. మన హృదయం శుద్ధి అయింది. ఆయన రక్తం చేత విమోచన కలిగింది, విడిపించినాడు. ఆయన రక్తం చేత మన హృదయాన్ని కడిగినాడు. మూడవది చూడు, మూడవది యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 చదవండి. 53, 54 మూడవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయం 53, 54 6వ అధ్యాయము 53, 54 కావున యేసు ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తమును త్రాగితేనే కానీ మీలో మీరేం గారు? జీవం గలవారు గారు. బాగా వింటున్నారా? మార్కో ఏమయ్యా ఈయన ఇక్కడ చూడండి. ఆయన రక్తం ఏం చేసింది? ఇది నిత్య జీవాని కొరకు. అందుకని అక్కడ అంటాడు, నిత్య జీవం కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తం. వేరే స్వార్థల్లో ఉంటుంది అన్నమాట. అయితే ఆయన నీ కొరకు, నా కొరకు, నువ్వు నేను నిత్య జీవంలో ప్రవేశించాలని ఆయన రక్తాన్ని చిందించినాడు. ఏమంత ప్రయాసపడ్డాడు? ఏముంది మనలో? ఏం లేదు. మనం దురస్తులం. మన పాపమే మనం భరించలేనటువంటిది. మనం దౌర్భాగ్యమైన స్థితిలో జీవించిన వారు. అయితే ఒకటే మార్గం ఏంటంటే ఆయన రక్తం మనల్ని విడిపించింది. ఆయన రక్తం మన పాపాలు క్షమించింది, మనల్ని పవిత్రులుగా చేసింది, శుద్ధ హృదయం ఇచ్చింది. ఆయన రక్తమే నన్ను నిత్య జీవం కొరకైనటువంటి పరలోకానికి తీసుకువెళ్ళేటువంటిదిగా చిందించాడు. పరలోకానికి తీసుకువెళ్ళాలని ఆయన చిందించి, నీ కొరకు చిందింపబడుతున్న ఇది నా రక్తం. మత్తయి సువార్తలో మాట అన్నాడు, ఇది మీ కొరకు చిందింపబడుతున్న నా నిబంధన, కొత్త నిబంధన రక్తం. మీరు దీనిలోనికి చేవేసినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకోండి. ఆ రక్తం నీ కోసం చిందింపబడింది. నేను నిత్య జీవానికి వెళ్ళాలి. పేతురు ఆ మాట ఎత్తి చూపిస్తే ఏమన్నాడంటే, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. నిత్య జీవము, ఈ జీవము ఆయనలో ఉంది. ఆ జీవం మనకు వెలుగైంది, నన్ను వెలిగింపజేసింది. ఒక దినాన్ని దేవుని దగ్గరికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఆ జీవమును పొందేటి కొరకే యేసు ప్రభు తన రక్తాన్ని చిందించాడు. మూడవదిగా ఆయన రక్తం ఎందుకు చిందించినాడంటే నిత్య జీవాన్ని ఇవ్వడానికి. చీకటిలో నరసించి నరకానికి పోకుండా ఉండాలని తన రక్తాన్ని చిందించాడు. ఒకటి, నిన్ను విడిపించుట కొరకు. రెండు చెప్పండి, నన్ను పవిత్రమైన హృదయం చేసింది ఆయన రక్తం. తర్వాత 3, నిత్య జీవముని చూడడానికి. 4వది ఏంటంటే ఆయన సన్నిధిలో ప్రవేశించేటువంటి ధైర్యం కలిగించిందంట. పరలోకానికి వెళ్ళేటప్పుడు ధైర్యంతో వెళ్ళిపోతామంట అడిగి ఆయన రక్తాన్ని ద్వారా. చూడండి అన్నమాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-22 చదవండి. 19-22 త్వరగా చదవండి, ముగిస్తాను, ఇంకా అయిపోయిన సమయము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం హెబ్రీ పత్రిక 10-19 సోదరులారా చూడండి. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవం గలది. బాగా వినండి. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైనా ఆ మార్గమును బాగా వినండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకేం కలిగిందంట? ధైర్యం కలిగింది. పరిశుద్ధ స్థలంలో నేను వెళ్ళి ప్రభును ఒక దినాన ఆరాధించేటువంటి భాగ్యము ఆ రక్తం కలిగించింది. ఇది ఎడ్ల రక్తం కాదు. ఏ రక్తం కాదు? మేకల రక్తం కాదు, కోడల రక్తం కాదు. నిర్దోషైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం. ఆ రక్తం నన్ను విమోచింది. ఈ 4 విషయాలను బట్టి ప్రభుని ఆరాధిద్దాం. 1, ఆయన రక్తం మనల్ని విడిపించింది. 2, ఆయన రక్తం ఏం చేసింది? మన హృదయాన్ని పవిత్రపరిచింది. 3, చూడండి, నిత్య జీవం ఇవ్వడానికి ఆయన రక్తానికి చెందించాడు. 4, ఆయన రక్తము నన్ను ధైర్యంతో, సిగ్గులేని ముఖంతో దేవుని రాజ్యంలోనికి, ప్రభు కూర్చున్న స్థలంలోనికి మనల్ని వెళ్ళేటట్టుగా ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి ఆ రక్తము ఆయన శరీరం అనే తెర ద్వారా మనం వెళ్ళిపోతాం.
అదే ఆయనే మార్గం. అందుకని యేసు ప్రభు చెప్పినాడు 4వ అధ్యాయంలో, నేనే మార్గమును, 14వ అధ్యాయంలో, నేనే మార్గమును సత్యమును జీవమునైనాను, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరికి, నిత్య జీవానికి యేసు ప్రభు మార్గం, ఇంకా వేరే మార్గమే లేదు కదా, వేరే మార్గాలు లేవు. కాబట్టి ఆయనే మార్గం. కనుక ఆ మార్గాన్ని మనం ఎంచుకొని ప్రభువును కలిగి ఉండే భాగ్యం ఇచ్చాడు. ప్రభువును ఆరాధిద్దాం. ఆయన తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని విమోచించాడు, విడిపించాడు. తర్వాత తన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను పవిత్రపరిచాడు. తర్వాత తన రక్తాన్ని ఇచ్చి నిన్ను నన్ను ఏం చేసినాడు?